మీరు తలచుకున్నది ఏమీ జరగదు. అల్లా ఏది తలుచుకుంటే అదే జరుగుతుంది. ఇది వాస్తవమా కాదండి? ఇది వాస్తవమా కాదా? వాస్తవం. నేను, మీరు, జమాత్ వారు, పెద్దలు తలుచుకున్నది ఏమీ జరగదు, అదే జరుగుతుంది ఏదైతే అల్లా తలుచుకుంటాడు. వమా తషాఊన ఇల్లా అన్ యషా అల్లాహు రబ్బుల్ ఆలమీన్. ప్రవక్త తలుచుకున్నది జరుగుతుందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జరుగుతుందా? జరగదు. ఆయన తలుచుకున్నారు ఏమని? అబూ తాలిబ్ చిన్నానను ఇస్లాం ఇవ్వాలని. జరిగిందా? జరగలేదు. ఇన్నక లా తహ్దీ మన్ అహబబ్త వలకిన్నల్లాహ్ యహ్దీ మన్ యషా. సూరా ఖసస్లో అల్లాహ్ అంటున్నాడు, నిస్సందేహంగా ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు తలచుకున్న వారిని, నీవు ప్రేమించిన వారిని నీవు హిదాయత్ సన్మార్గం ఇవ్వలేవు, కానీ అల్లాహ్ తలచుకుంటేనే హిదాయత్ సన్మార్గం దొరుకుతుంది. అల్లాహు అక్బర్. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తలచుకున్నది జరుగుతుంది, మనము తలచుకున్నది ఏమీ కూడా జరగదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తలకే నాయకుడు, ఇమాముల్ అంబియా. ఒక విషయంలో రేపు చేస్తాను అన్నారంతే. రేపు చేస్తాను, రేపు చెప్తాను. 15 రోజులు వహీ ఆగిపోయింది. 15 రోజుల వరకు సమాధానం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రవక్త మహనీయులు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. 15 రోజుల తర్వాత అల్లాహ్ సమాధానం పంపలేదు, సంస్కరించాడు. ఏమంటున్నాడు? వలా తకూలన్న లిషైఇన్ ఇన్నీ ఫాయిలున్ జాలిక గద్. ఓ నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏదైనా పని గురించి రేపు చేస్తాను అని నువ్వు అనకు. సూర కహఫ్ సూరా నంబర్ 18 ఆయత్ నంబర్ 23. వలా తకూలన్న లిషైఇన్ ఇన్నీ ఫాయిలున్ జాలిక గద్ ఇల్లా అన్ యషా అల్లాహ్. అల్లాహ్ తలచుకుంటే చేస్తాను అని అను, ఇన్షా అల్లాహ్ అను. వద్కుర్ రబ్బక ఇదా నసీత. ఒకవేళ మర్చిపోతే నువ్వు జ్ఞాపకం వచ్చినప్పుడు ఇన్షా అల్లాహ్ అను. దీని ద్వారా ఏం తెలుస్తుంది? మనము ఎన్నో ప్లాన్లు వేస్తాము, ఎన్నో ఉపాయాలు వేస్తాము, ఎన్నో ఆలోచనలు చేస్తాము, ఎన్నో ప్రణాళికలు వేస్తాము, కానీ ఆ ప్రణాళిక ఆయన ఆజ్ఞ అవుతేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. ఇది ఒక గొప్ప పాఠం అండి, ఇది గొప్ప లెసన్ మనకి. ఇక అల్లాహ్ యొక్క సహాయము మనకి ఎప్పుడు వస్తుంది? అలా ఇన్న నస్రల్లాహి ఖరీబ్. జాగ్రత్త, అలా అనే పదం అల్లాహ్ వాడుతున్నారు. అలా ఇన్న నస్రల్లాహి ఖరీబ్. నిస్సందేహముగా అల్లాహ్ యొక్క సహాయం చాలా దగ్గరలోనే ఉంది. అల్లాహ్ అబద్ధం ఆడుతున్నాడా? లేదు. అల్లాహ్ సహాయము తప్పనిసరిగా వస్తుంది, కానీ కొన్ని షరతులు ఉన్నాయి. మన ఆలోచనలు మార్చుకోవాలి, మన నడవడికను మార్చుకోవాలి. ఈరోజు మనలో చాలామంది ఇస్లాం సందేశం ఇవ్వటానికి సమయం అనుకూలంగా లేదండి అని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు పరిస్థితులు బాగలేవండి అని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు ఎక్కడ చూసినా ఇస్లాం యొక్క శత్రువులు కనిపిస్తున్నారండి. ఒక విషయం మీకు చెప్తాను.
ఆస్ బిన్ వాయిల్ ఒక వ్యక్తి ఉండేవాడు. ఆస్ బిన్ వాయిల్ ఆయన పేరు. ఇప్పుడే విన్నాము కబ్బాబ్ బిన్ అర్త్ గురించి. గురువుగారు చెప్తున్నారు ఉర్దూలో ఆయనకి ఎలా బాధలు పెట్టేవారు. ఆ కబ్బాబ్ బిన్ అర్త్ రజియల్లాహు ఆస్ బిన్ వాయిల్ దగ్గరికి వెళ్ళి అన్నారు, ఆస్ నాకు నువ్వు ఇవ్వాల్సినటువంటి అప్పు ఇవ్వయ్యా. నేను ఇవ్వను అప్పటి వరకు, ఎప్పటి వరకు అయితే నువ్వు ఇస్లాంని విడిచిపెట్టవో. కబ్బాబ్ బిన్ అర్త్ అంటున్నారు, నువ్వు చచ్చి బతికినా నేను ఇస్లాంని విడిచిపెట్టను. ఏమిటి చచ్చి బతుకుతావా అని అడుగుతున్నాడు. ఎవరు? ఆస్ బిన్ వాయిల్. అయితే చచ్చి బతికితే అప్పుడు ఇస్తానులే, నీకు అప్పు తీరుస్తానులే అని అంటున్నాడు. వెంటనే అర్షుపై ఉన్నటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే మరియంలో ఆయత్ దింపుతున్నాడు. అఫరఅయిత అల్లదీ కఫర బిఆయాతినా వఖాల లఊతియన్న మాలం వవలద అత్తలఅల్ గైబ్ అమిత్తఖజ ఇందర్ రహ్మాని అహద కల్లా సనక్తుబు మా యఖూలు వనముద్దు లహు మినల్ అదాబి మద్ద. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు చూసావా వాడిని? చనిపోయిన తరువాత ఒకటి తిరస్కరిస్తున్నాడు, తిరస్కార వైఖరి అవలంబిస్తున్నాడు. రెండవది, చనిపోయిన తరువాత నాకు అల్లాహ్ ధనం ఇస్తాడు, ఆ ధనాన్ని నీకు అప్పు తీరుస్తాను అని అన్న వ్యక్తిని విన్నావా? ఈ ఆయత్ ఎవరి గురించి అవతరించిందండి? ఇప్పుడే చెప్పాను ఆయన పేరు, ఆస్ బిన్ వాయిల్. ఆయన గురించి ఆయత్ అవతరించిందండి. ఆస్ బిన్ వాయిల్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రాణ శత్రువు, కరుడుగట్టిన శత్రువు. ఈరోజు మనం అనుకున్నట్లే వారు ఇస్లాం యొక్క శత్రువులు, ఇస్లాంకి విరుద్ధంగా ప్రవర్తించేవారు అని అనుకున్నట్లే ఆ కాలంలో కూడా ఇస్లాం శత్రువులు ఉండేవారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రాణ శత్రువులు ఉండేవారు. అందులో ఆస్ బిన్ వాయిల్ ఒకరు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి సందేశం ఇవ్వటం ఆపారా? ఆపలేదు. సందేశం ఇస్తూనే ఉన్నారు. చివరికి ఆస్ బిన్ వాయిల్ యొక్క కొడుకు అమర్ బిన్ ఆస్ యొక్క కొడుకు అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ ఇస్లాం తీసుకుంటున్నాడు. ఏమండి, ఒక విషయం గమనించండి. ఇక్కడ ఈ వ్యక్తి ఇస్లాం యొక్క శత్రువు అని అనుకున్నాం కదా, ఆ వ్యక్తి యొక్క వీపు నుంచి పుట్టినటువంటి సంతానములో ఒక వ్యక్తి అబ్దుల్లా ఇస్లాం తీసుకుంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా ఇస్లాం యొక్క సందేశం ఇవ్వటములో ఎప్పుడు కూడా వెనకాడకూడదు. ఎలాగైతే అబ్దుల్లా ఇస్లాం తీసుకున్నారు, అబ్దుల్లా ఏం చేశారండి అని మీరు అడగొచ్చు. చూడండి, ఒక ఇస్లాం యొక్క బద్ధ శత్రువు వంశంలో, కుటుంబంలో పుట్టినటువంటి అబ్దుల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర కూర్చొని హదీసులు రాసేవారు. ఈ భూలోకంలో మొట్టమొదట హదీస్ పుస్తకం రాసిన వ్యక్తి అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ సాదికా. ఆయన రాసినటువంటి హదీస్ పుస్తకం పేరు చాలామంది ప్రజలు అనుకుంటారు, ఏమంటారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి 200 సంవత్సరాల తర్వాత హదీసులు రాశారండి అని అంటారు. కాదు, తప్పు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఆయన ముందు కూర్చొని రాసే వ్యక్తి అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ హదీసులు రాసేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు, ఆయన రాయటం మానేశారు. ఏమయ్యా రాయటం మానేశావంటే, సహాబా అన్నారండి, ఏది పడితే రాసేస్తావా? ఆయన కోపంగా ఉంటాడు, ఆయన సంతోషంగా ఉంటాడు, అన్నీ రాస్తావా అని అంటే నేను రాయటం మానేశాను. లేదు అబ్దుల్లా, విను, వల్లది నఫ్సి బియది, ఎవరి చేతిలోనైతే నా ప్రాణముందో నా నోటి నుండి అదే వస్తుంది. ఏదైతే అల్లాహ్ యొక్క మాట వస్తుందో, అల్లాహ్ వైపు నుండి అనుమతి వస్తుందో, నేను అల్లాహ్ యొక్క అనుమతి లేకుండా ఏ మాట కూడా చెప్పను. ఉక్తుబ్ యా అబ్దుల్లా, ప్రతిదీ లిఖించు, రాయ్ అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్
యొక్క ప్రాధాన్యత అదొకటి ఉంది. ఇంకోటి ఏముంది? అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను కల చూశాను. ఏం కల చూశావు? నా చేతి 2 వ్రేళ్లకు ఒక వ్రేలుకి తేనె ఉంది, ఒక వ్రేలకు నెయ్యి ఉంది. నా నోటిలో పెట్టి నేను నాకుతున్నాను. ఓ ప్రవక్త, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తేనె అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్, నెయ్యి అల్లా మూసాకి ఇచ్చినటువంటి గ్రంథం తౌరాత్. అల్లా నీకు 2 గ్రంథాల జ్ఞానం ఇస్తాడు, తౌరాత్ మరియు ఖురాన్ యొక్క జ్ఞానం ఇస్తాడు. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు తౌరాత్ మరియు ఖురాన్ యొక్క జ్ఞానం ఉండేది. ఆయన అల్హమ్దులిల్లా సుమ్మా అల్హమ్దులిల్లా అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ షామ్, సిరియా, ఈజిప్ట్ ఆ దేశాలలో ఆయన ఉండేవారు. అల్లా ఆయనకి ఇచ్చినటువంటి తౌరాత్ మరియు ఖురాన్ జ్ఞానము ద్వారా ఆ గ్రంథాల ద్వారా అల్హమ్దులిల్లా సుమ్మా అల్హమ్దులిల్లా సిరియా, ఈజిప్ట్ ఈ రాష్ట్రాలు, ఈ దేశాలన్నీ కూడా రోమన్ల ఆధ్వర్యంలో ఉండేది, క్రైస్తవుల రాజ్యాలు ఉండేవి. అల్హమ్దులిల్లా ఆ అబ్దుల్లా ఆస్ బిన్ వాయిల్ యొక్క వంశం నుంచి పుట్టినటువంటి అబ్దుల్లాయే ఆ దేశాలన్నీ కూడా ఇస్లాం యొక్క ప్రచారం చేసినటువంటి వ్యక్తి. ఆయన ద్వారా ఆ దేశాలు క్రైస్తవ సామ్రాజ్యాలు అల్హమ్దులిల్లా ఇస్లాంలో మారాయి, మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సోదరులారా, ఆయన తండ్రి గారు అమర్ బిన్ ఆస్ ఎవరండి చెప్పగలరా? ఆయన ఏది విజయం సాధించారు? ఒక దేశాన్ని విజయం సాధించారు అమర్ బిన్ ఆస్. ఏ దేశం అండి? ఈజిప్ట్. ఫాతి మిస్ర్, ఈజిప్ట్ విజయం సాధించారు అమర్ బిన్ ఆస్. కానీ ఎవరి వంశంలో పుట్టాడు? ఆస్ బిన్ వాయిల్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రాణ శత్రువు అయినటువంటి ఆస్ బిన్ వాయిల్ యొక్క వీపు నుండి పుట్టినటువంటి అమర్ బిన్ ఆస్ అల్హమ్దులిల్లా ఇస్లాం కొరకు ఒక దేశాన్ని విజయం సాధించి ఇచ్చినటువంటి వ్యక్తి. సోదరులారా, వెనకాల కూర్చున్న వ్యక్తులు ఎక్కువగా మాట్లాడుతున్నారు, దయచేసి గమనం కూర్చోండి, లేకపోతే దయచేసి బయటికి వెళ్ళొచ్చు. జజాకల్లాహ్ ఖైర్. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఒక ఆయత్ దింపారండి. ఆయత్లో ఏమంటున్నారు? వఖాల అల్లదీన కఫరు లౌలా నుజిల హాజల్ ఖురాన్ అలా రజులి మినల్ కరియతైని అజీమ్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ కాఫిర్లు అంటున్నారు, ఈ గ్రంథం ఖురాన్ 2 ప్రముఖమైన పట్టణాల్లో ఉన్నటువంటి 2 ప్రముఖమైనటువంటి వ్యక్తులు, శ్రీమంతులు, వారికి అల్లా ఈ గ్రంథము ఎందుకు ఇవ్వలేదు అని అంటున్నారు కాఫిర్. ప్రముఖమైన 2 పట్టణాలు ఏవండి? ప్రముఖమైన 2 పట్టణాలు ఏవండి? ఏమండి? మక్కా, మదీనా కాదు. అప్పటికి ఇంకా మదీనా లేదు. అప్పటికి మదీనా లేదు. ఈ ఆయత్ దిగేటప్పుడు 2 పట్టణాలు, ఆ 2 పట్టణాల్లో 2 ప్రముఖ వ్యక్తులు అంటున్నాడు అల్లాహ్. 2 పట్టణాలు, 2 పట్టణాల్లో 2 ప్రముఖ వ్యక్తులు, మక్కా, తాయిఫ్. తాయిఫ్ తాయిఫ్ గురించి ప్రస్తావిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మక్కా మరియు తాయిఫ్లో ఉన్నటువంటి 2 ప్రముఖ వ్యక్తులు, 2 శ్రీమంతులు. ఎవరు వారు? ఎవరి గురించి అల్లాహ్ చెప్తున్నాడు? ఆ 2 ఎవరు? వలీద్ బిన్ ముగీరా మక్కాలో, తాయిఫ్లో ఉర్వా బిన్ మస్ఊద్. ఉర్వా బిన్ మస్ఊద్. వీరిద్దరూ ఈ 2 పట్టణాలలో ప్రముఖమైన వ్యక్తులు. వీరిపై ఖురాన్ ఎందుకు దిగలేదు, ఈయనపై దిగడం ఏంటి అని అన్నారండి.
అయితే చూడండి, వలీద్ బిన్ ముగైరా ఇస్లాం అయితే తీసుకోలేదు, కానీ అదే వలీద్ బిన్ ముగైరా యొక్క వీపు నుండి పుట్టినటువంటి ఖాలిద్ బిన్ వలీద్ ఇస్లాం తీసుకున్నారు. అల్హమ్దులిల్లాహ్. ఖాలిద్ బిన్ వలీద్, ఆయన పేరు చెప్తేనే అందరూ ఆశ్చర్యానికి గురవుతారు, అంత గొప్ప వ్యక్తి. జర్మన్, నేడు జర్మన్ ఖాలిద్ బిన్ వలీద్ని గ్రేట్ అంటుంది. ఎందుకో తెలుసా? రణభూమిలో ఆయన చూపించినటువంటి అద్భుతము ఎవరు కూడా చూపించలేరు. ఖాలిద్ బిన్ వలీద్ ఇస్లాం తీసుకున్న తర్వాత మొట్టమొదటి యుద్ధం అయింది మూత. ఎవరితో? రోమన్స్తో అయింది. రోమన్స్తో 3 లక్షల మంది సైన్యం వచ్చారు. వారు 3 లక్షల మంది సైన్యం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 3,000 మంది. 3,000 మంది ఉన్నారు. 3 కమాండర్స్ ఉన్నారు. జైద్ బిన్ హారిసా, అబ్దుల్లా బిన్ రవా, 3 కమాండర్లు ఉన్నారు. 3 కూడా, అందులో జాఫర్, తయ్యారా, ఈ 3 కూడా షహీద్ అయిపోతారు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఈయన తర్వాత ఆయన తర్వాత ఆయన కమాండర్ అవుతారు. 4వ పేరు చెప్పలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. 3 షహీద్ అయిపోయారు. ప్రారంభంలోనే అన్నారు, ఏవయ్యా జైద్, ఏవయ్యా జాఫర్, అబ్దుల్లా, ఏంటి సైన్యం సముద్రంలాగుంది, 3 లక్షల మంది, మేము 3,000 మంది. వారు ఏమన్నారు తెలుసా? విజయము సైన్యంలో లేదు, గుర్తుంచుకోండి. విజయం అనేది అల్లాహ్ చేతిలో ఉంది, అల్లాహ్ చేతిలో ఉంది అన్నారు. యుద్ధం ప్రారంభమైంది. 3 షహీద్ అయిపోయారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ఇక అల్లాహ్ యొక్క ఖడ్గం వస్తుంది అన్నారు. ఎవరైనా అల్లాహ్ యొక్క ఖడ్గము? ఖాలిద్ బిన్ వలీద్. ఖాలిద్ బిన్ వలీద్ కమాండర్ అయ్యారు. అల్హమ్దులిల్లా, ఆ యుద్ధము 3,000 మందితోనే విజయమైంది. 3 లక్షల మందిపై. ఎవరు ఖాలిద్ బిన్ వలీద్? వలీద్ బిన్ ముగైరా యొక్క కుమారుడు. మనం అనుకుంటున్నామే, వీరా అమ్మో ఇస్లాం శత్రువులు, వీరా అమ్మో వద్దు వీరు ముస్లింల శత్రువులు. ఆ శత్రువుల కడుపుల్లో నుంచి ఇలాంటి వారు పుడతారు, గుర్తించుకోండి. అందుకే దావత్ పని ఎప్పుడు కూడా ఆపకండి. అల్లాహ్ యొక్క సందేశం కూడా ఆపకండి. అల్లాహ్ తన శత్రువుల ఇంట్లోనే ఇస్లాం యొక్క గొప్ప గొప్ప మహానుభావులను పుట్టిస్తాడు. మూసా అలైహిస్సలాంని ఎక్కడ పెంచాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఎక్కడ పెంచాడండి? ఎక్కడ? ఎవరైతే ఆయన్ని చంపాలని తిరుగుతున్నాడో ఊరు వాడ వాడి ఇంట్లోనే పెంచాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. చూసారా ఎంత గొప్పవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వమకరు వమకరల్లాహ్ వల్లాహు ఖైరుల్ మాకిరీన్. వారు కుట్ర పన్నారు, అల్లాహ్ కూడా కుట్ర పన్నగలడు. కుట్ర పన్నే వారందరికంటే అల్లాహ్ మేటి గొప్పవాడు. ఖాలిద్ బిన్ వలీద్ ఎక్కడి నుండి వచ్చారు? వలీద్ బిన్ ముగైరా నుండి వచ్చారు. ఆయనకి ఇస్లాం దొరకలేదు, ఇస్లాంని తిరస్కరించినటువంటి వ్యక్తి వలీద్. కానీ ఖాలిద్ అల్హమ్దులిల్లా ఇస్లాం స్వీకరించారు. ఖాలిద్ ఇస్లాం స్వీకరించారు. అలాగే ఉర్వా బిన్ మసూద్ పేరు చెప్పాను కదా మీకు. ఎక్కడుంటారండి ఈయన? ఇప్పుడే చెప్పాను కదా. ఎక్కడ? తాయిఫ్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాయిఫ్కి వెళ్ళారా లేదా? వెళ్ళారు. ఇస్లాం గురించి చెప్పారు. ఏం చేశారు? ఏవయ్యా ప్రపంచంలో నీకెవరు దొరకలేదా? అల్లాహకు ప్రపంచంలో అల్లాహకి ఎవరు దొరకలేదా? నువ్వే దొరికావా? నౌజుబిల్లాహ్. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇస్లాం సందేశం ఇస్తూనే ఉన్నారు. చివరికి రాళ్లతో కొట్టి ఆయన దేహమంతా రక్తసిక్తం చేశారు. పర్వతాల దూత వచ్చింది. పర్వతాల దూత వచ్చి అన్నాడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు అనుమతి ఇవ్వండి. ఈ జాతి ప్రజలకు ఈ కొండలలో ఈ లోయలో తిరగలిపై పెట్టి తిప్పినట్టు తిప్పి చేసేస్తాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? వీరు కాకపోతే వీరి తర్వాత వీరి సంతానమైన ఇస్లాం స్వీకరిస్తారు. వారి ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాం యొక్క సందేశ కార్యక్రమం చేయగలడు అని వారి గురించి ఏం దువా చేశారు? అల్లాహుమ్మ హదిని ఖౌమి ఫఇన్నహుమ్ లా యఅలమూన్. అల్లాహ్ ఈయన జాతి వారికి నువ్వు హిదాయత్ సన్మార్గం ప్రసాదించు, వీరికి తెలియదు అందుకే నన్ను కొట్టారు.
మీకు తెలుసా, ఉర్వా బిన్ మసూద్ అల్హమ్దులిల్లా ఇస్లాం స్వీకరించారు. ఉర్వా బిన్ మసూద్ ఇస్లాం స్వీకరించారు. ఉర్వా బిన్ మసూద్ సులహ్ హుదైబియా సంఘటన నాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చారు. చూశారు అక్కడ ప్రజల్ని. ఏం చూశారు? అక్కడ ప్రజలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్మి వేస్తే ఆ ఉమ్మి కింద పడనివ్వట్లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వజూ చేస్తే వజూ నీరు కింద పడనివ్వట్లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఆజ్ఞివ్వగానే తడబడుతున్నారు ఆ పని చేయడానికి. చూసి మక్కా ముష్రికులతో అన్నాడు, ఆ వ్యక్తితో మీరు పెట్టుకున్నారండి, ఆ వ్యక్తితో ఇలా ప్రవర్తిస్తున్నారు ప్రజలు. చివరికి ఉర్వా బిన్ మసూద్ మదీనా వచ్చారు. వచ్చిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉర్వా బిన్ మసూద్కి మదీనా మస్జిద్లో పెట్టారు. కొన్నాళ్ళకి ఇస్లాం తీసుకున్నారు. ఇస్లాం తీసుకోగానే అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు అనుమతి ఇవ్వండి, నా జాతి వారికి నేను వెళ్ళి ఇస్లాం సందేశం ఇస్తాను. ప్రవక్త ఏమన్నారు? వద్దు, వెళ్ళవద్దు, నీ ప్రాణం యొక్క హాని ఉంది, వెళ్ళవద్దు. ఏంటి ప్రవక్త మీరేం మాట్లాడుతున్నారు? నా వారు నన్ను ఎంత ప్రేమిస్తారు తెలుసా? ఎంతగా ప్రేమిస్తారో మీకేం తెలుసు? నన్ను వెళ్ళనివ్వండి ఇస్లాం యొక్క సందేశం ఇవ్వడానికి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ మీకు ప్రాణహాని ఉంది, వెళ్ళకండి. లేదు ప్రవక్త, నేను వెళ్తాను, నాకు నమ్మకం ఉంది, నా జాతి వారు నా మాట వింటారని. ఉర్వా బిన్ మసూద్ అల్హమ్దులిల్లా వెళ్ళారు. దూరం నుంచి ఆయన్ని చూసి ఏం చేశారు? జాతి ప్రజలు బాణాలతో కొట్టి షహీద్ చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? సూరే యాసీన్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే తన జాతి వారికి వచ్చి సందేశం ఇచ్చాడో, వజాఅ మిన్ అక్సల్ మదీనతి రజులున్ యస్ఆ ఖాల యా ఖౌమి ఇత్తబిఉల్ ముర్సలీన్ అని ఏ వ్యక్తి అయితే చెప్పాడో ఆ వ్యక్తి మరి ఉర్వా బిన్ మసూద్ కూడా ఒక్కటే అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత దర్జా ఇచ్చారు ఆయన్ని. అదే తాయిఫ్లో నుంచి పుట్టినటువంటి బిడ్డ ఎవరు? ఆయన భారతదేశంలో ఇస్లాం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా? మహమ్మద్ బిన్ ఖాసిం అల్హమ్దులిల్లా అదే వంశములో అక్కడే తాయిఫ్లోనే పుట్టినటువంటి మహమ్మద్ బిన్ ఖాసిం ద్వారా ఈరోజు మేము ఇక్కడ కూర్చున్నామంటే ఇస్లాం వచ్చింది. మనం అనుకుంటున్నాం కరడుగట్టిన అవిశ్వాసులు, ఇస్లాం యొక్క శత్రువులు, ముస్లింల శత్రువులు, అల్లా శత్రువులు, ఖురాన్ శత్రువులు, వారికి మేము సందేశం ఇవ్వటం ఏంటని. వారి యొక్క ఒడిలోనే ఇలాంటి వారు పుడతారని అల్లా ఉదాహరణ చూపించాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ముహమ్మద్ బిన్ ఖాసిం, మరి అలాగే అబూ జహల్, అందరికీ తెలుసు అబూ జహల్ ఎవరు. అల్లా సుబ్హానహు వ తఆలా అబూ జహల్ గురించి ఏమన్నారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ఈ ఉమ్మత్ యొక్క అబూ జహల్ ఎవరు? ఈ ఉమ్మత్ యొక్క ఫిరౌన్, ఈ ఉమ్మత్ యొక్క ఫిరౌన్ అన్నటువంటి అబూ జహల్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? ఇన్నా అర్సల్నా ఇలైకుం రసూలన్ షాహిదన్ అలైకుం కమా అర్సల్నా ఇలా ఫిరౌన రసూలా. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ జాతి వారి వైపుకి నేను అలాగే నిన్ను ప్రవక్తగా పంపించాను, ఎలాగైతే ఫిరౌను వైపుకి నేను ప్రవక్తని పంపించాను. ఫిరౌను వైపు మూసా అలైహిస్సలాంని పంపించారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇక్కడ అబూ జహల్ లాంటి వాడి వైపు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించారు. అదే అబూ జహల్ యొక్క కొడుకు ఎవరండి? ఎవరు? ఇక్రిమా మిన్ అబూ జహల్. అల్హమ్దులిల్లా, ఎప్పుడైతే ఇక్రిమా ఇస్లాం స్వీకరించాడో ఏ రోజు? ఆ రోజు శపథం చేశాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా జీవితం అంతా కూడా ఇప్పటి వరకు మిమ్మల్ని చంపడానికి నేను తిరిగాను, మిమ్మల్ని చంపడానికి ప్రతి యుద్ధంలో వచ్చాను, నేను శపథం చేస్తున్నాను, నా మిగిలిన జీవితం అంతా కూడా ఇస్లాం కొరకు నేను త్యాగం చేస్తాను అన్నాడు. చూసారా?
అబూ జహల్ అండి, అబూ జహల్ కొడుకు ఎందుకు చెప్తున్నారు మీరు, అబూ జహల్కి ఎందుకు ఇస్తున్నారు సందేశం అని అన్నారా? ఎవరైనా ఊహించారా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అటువంటి వారి ఇంటిలోనే నేను ఇస్లాం యొక్క సంరక్షకుల్ని పుట్టిస్తాను అంటున్నాడు. ఉదాహరణలు అనేకమైన ఉదాహరణలు చరిత్రలో ఉన్నాయండి. ఇస్లాం చరిత్రలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. చివరికి ఇక్రమా ఎక్కడ షహీద్ అయిపోయారు? ఇంట్లో షహీద్ అయిపోయాడా? ఇంట్లో షహీద్ అయిపోయాడా ఇక్రమా? ఎక్కడ షహీద్ అయ్యారు? ఇక్రమా రణభూమిలో షహీద్ అయ్యారు. ఇక్రమా రణభూమిలో షహీద్ అయ్యారు. అది కూడా రోమన్స్తో జరుగుతున్నటువంటి యుద్ధము రణభూమిలో ఇక్రమా షహీద్ అయ్యారు. అల్లాహ్ యొక్క సహాయము ఎప్పుడు వస్తుంది? మనము ఎప్పుడైతే స్థిరత్వముగా అల్లాహ్ యొక్క సందేశం ఇస్తూ ఉంటామో, మనం అల్లాహ్ యొక్క సందేశం మానేస్తే అల్లాహ్ యొక్క సహాయం వస్తుందా? వస్తుందా? రాదు. మనం ఇంట్లో పడుకుంటే వస్తుందా? దాగుండిపోతే వస్తుందా? మేము చాటున ఉంటే వస్తుందా? ధైర్యంగా అల్లాహ్ యొక్క సందేశాన్ని ఇవ్వాలి. అప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సహాయం కూడా వస్తుంది. ఇది ఒక ఉదాహరణ చరిత్రలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో తెలుస్తుంది. రోమన్లతో జరిగినటువంటి యుద్ధంలో ఇక్రమా ఒకవైపు ఉన్నారు, అయ్యాష్ ఒకవైపు ఉన్నారు, మరొక వైపు మరొక వ్యక్తి ఉన్నారు. ముగ్గురు కూడా యుద్ధ మైదానంలో రణభూమిలో పడిపోయి ఉన్నారు. దాహము 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 దప్పిక అంటున్నారు. నీళ్లు తీసుకొచ్చారు, ఇక్రమాకి ఇచ్చారు. ఇక్రమా అన్నారు, మా చిన్నాన్న అయ్యాష్కి ఇవ్వండి. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆయన అన్నాడు, లేదు ఆయనకి ఇవ్వండి. ఆయనకి వెళ్తే ఆయన, ఈ ముగ్గురు కూడా చివరికి తాగలేదు, కానీ దప్పికతో వారు షహీద్ అయిపోయారు ముగ్గురు. అల్లాహు అక్బర్. కావున మన కర్తవ్యం ఏమిటి? అల్లాహ్ సహాయం అప్పుడు వస్తుంది. మన కర్తవ్యం ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇన్ తన్సురుల్లాహ్ యన్సురుకుం వ యుసబ్బిత్ అఖ్దామకుం. సూర్య ముహమ్మద్లో అల్లాహ్ 7వ ఆయతలో అంటున్నారు, మీరు అల్లాహ్కు సహాయం చేయండి, అల్లాహ్ మీకు సాయం చేస్తాడు. ముందు ఎవరు సాయం చేయాలండి? ముందు అల్లాహ్ చేయాలి. కరెక్ట్ కదా? కాదా? ముందు ఎవరు సాయం చేయాలి? ముందు మేము సాయం చేయాలి. కానీ ఇప్పుడు ఉమ్మత్ ఎలా ఉన్నారు తెలుసా? ముందు అల్లాహ్ సాయం చేయాలి. ఎప్పటికీ జరగదు. ముందు పెట్టుబడా లాభం అండి. కానీ ఇక్కడ రివర్స్ అయిపోయింది. తిరగా మరగా సాయం అన్నారు, అందుకే రివర్స్ అయిపోయింది. ముందు లాభం అంటే తర్వాత పెట్టుబడి అవదు. ముందు పెట్టుబడి. నువ్వు ముందు సహాయం చేయాలి నాకు, అల్లాహ్ నీ సహాయం చేస్తాడు. ఇన్ తన్సురుల్లాహ్ యన్సురుకుం వ యుసబ్బిత్ అఖ్దామకుం. అల్లాహ్ నీ పాదాలని స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఈరోజు ఇస్లాంపై ఆచరించటము చాలా కష్టంగా ఉంది అని అంటున్నారు. నువ్వు అల్లాహ్ సహాయం చేస్తే అల్లాహ్ నీకు సహాయం చేసి నీకు ధర్మంపై స్థిరంగా ఉంచుతాడు. సూరే నూర్ 24వ సూరాలో 55వ ఆయతలో అల్లాహ్ ఏమంటున్నారు? అందులో అల్లాహ్ ఏమంటున్నారు? వాదల్లాహు అల్లదీన ఆమను మిన్కుం వఅమిలు స్వాలిహాతి లయస్తక్లిఫన్నహుం ఫిల్ అర్ది కమస్తక్లఫల్లదీన మిన్ ఖబ్లిహిం వల యుమక్కినన్న లహుం దీనహుం అల్లదీ ఇర్తజా లహుం వల యుబద్దిలన్నహుం మిన్ బాది ఖౌఫిహిం అమ్నా యఅబుదూనని లా యుష్రికూన బి షై'a. అల్లాహ్ యొక్క వాగ్దానం ఉంది విశ్వాసులతో, మీరే గనక విశ్వాసులారా సదాచరణ చేస్తే, వామిలు స్వాలిహాతి లయస్తక్లిఫన్నహుం ఫిల్ అర్ద్, భూమిపై మీకు అధికారం ఇస్తాను, ఖిలాఫత్ ఇస్తాను, రాజ్యం ఇస్తాను అని ఎలా అంటున్నాడు. ఎప్పుడు? కేవలం విశ్వసిస్తేనా? లేదు, విశ్వాసంతో పాటు సదాచరణ చేస్తే. ఎలాగైతే మీకు పూర్వం వారికి నేను రాజ్యం ఇచ్చాను, ఖిలాఫత్ ఇచ్చాను భూమిపై, అలాగే మీకు కూడా ఇస్తాను. కానీ మీరు యఅబుదూనని, నన్నే ఆరాధిస్తూ ఉండండి, లా యుష్రికూన బి షై, నాతో పాటు ఎవరిని భాగస్వాములుగా కలపకండి, షిరిక్ చేయకండి. ఈరోజు ఎక్కువగా భారతదేశంలో షిరిక్ చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే వారు ముస్లింలే కనిపిస్తారు. ఎవరైనా కాదనగలరండి?
కాదనగలరు ఎవరైనా? అల్లా ఏమంటున్నాడు? నా వాగ్దానము మీకు సహాయం వస్తుంది, కానీ మీరు కనుక షిరిక్ చేయకుండా ఉంటే లా యుష్రికున బి షై. కానీ ఈరోజు ఎక్కువగా షిరిక్ చేసే జాతి మన జాతే కనిపిస్తుంది, ముస్లిం జాతి. ఏమండి, ఎవరైనా తావీదుల కొట్లు పెట్టుకొని కూర్చోవడం చూసారా? ఎక్కువగా తావీదు కొట్లు పెట్టుకొని కూర్చున్న వారు కూడా టోపీ వేసుకొని ముస్లింలే కూర్చొని ఉంటారు. దర్గాలు ఎవరండి? యూదులు క్రైస్తవులు ఆ కాలంలో చేసేవారు. లానల్లా యహూద వన్నసారా ఇత్తఖజు ఖుబూర అంబియా మసాజిద్ అన్నారు ప్రవక్త వారు. కానీ ఇక్కడ ఎవరైనా యూదులు క్రైస్తవులు సమాధులు పూజిస్తున్నారా? ఈరోజు ఎవరండి? ముస్లింలు. మళ్ళా అల్లా సహాయం రావాలంట. अल्लाह का मदद नहीं आता है जी, क्या करना की कहाँ से आता? तू मुशरिक बन गया बेटा, अल्लाह की मदद कहाँ आता तुझे? यअबुदून ला युश्रिकून बि शै. అల్లా ఏమంటున్నారు? ఎవరైతే ఈ కార్యక్రమం చేస్తారో వారి కోసము నేను భూమిపై రాజ్యాధికారం ఇస్తాను, మరియు వారి ధర్మము వారి కొరకు సులభతరం చేస్తానంటున్నాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వల యుమక్కినన్న లహుం దీనహుం అల్లదీ ఇర్తజా లహుం వల యుబద్దిలన్న మిన్ బాది ఖౌఫిహిం అమ్నా. ఖౌఫ్ అంటే ఏంటండి? భయము. ఏమవుతుందో అందరికీ భయం ఉంది. ఎప్పుడు ఏమవుతుందో రోజుకొక చట్టము తీసుకొచ్చి పెడుతున్నాడు, భయము. అల్లా ఏమంటున్నారు? నీ భయాన్ని తొలగిస్తాను అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మిన్ బాది ఖౌఫిహిం అమ్నా. అమన్ అంటే ఏంటి? శాంతి, ప్రశాంతత నీ జీవితంలో వస్తుంది. ఎప్పుడు? మీరు షిరిక్ మానండి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సదాచరణ చేయండి విశ్వాసంతో పాటు. అల్లాహ్ యొక్క వాగ్దానం ఎప్పుడు భంగం కాదు, వ్యతిరేకం చేయడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వాదల్లాహు హక్ వమన్ అసదకు మినల్లాహి ఖీల. అల్లాహ్ యొక్క వాగ్దానం సత్యము. అల్లాహ్ కంటే సత్యం చెప్పేవారు ఎవరున్నారు? కావున ఇక్కడ ఖాలిద్ బిన్ వలీద్ అల్హమ్దులిల్లా సుమ్మా అల్హమ్దులిల్లా రోమన్ల యొక్క హృదయాలలో పావులు పరిగెట్టాయి, భయభ్రాంతులు పరిగెట్టాయి ఖాలిద్ బిన్ వలీద్ చూసి. అందుకే ఏదైనా యుద్ధంలో ఖాలిద్ వస్తున్నాడంటే యుద్ధము చేయకుండా వెళ్ళిపోయేవారు. యర్మూక్లో కూడా ఖాలిద్ బిన్ వలీద్ యొక్క పరాక్రమం చూసి లక్షలాది మంది పారిపోయారు, లక్షలాది మంది చంపబడ్డారు ఆ యుద్ధంలో, యర్మూక్ యుద్ధంలో. అందులోనే ఇక్రమా షహీద్ అయిపోయారు. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, అల్లా సహాయము వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని కూర్చొని చూసుకుంటే అవదు. అల్లా సహాయము అల్లా పనిలోనే వస్తుంది. అందుకే అల్లా అంటున్నాడు, మీరు నాకు సహాయం చేయండి, నేను మీకు సహాయం చేస్తాను. ఇన్ తన్సురుల్లాహ్ యన్సురుకుం. నాకు మీరు సాయం చేయండి, నేను మీకు సాయం చేస్తాను. అది కూడా ఎలా ఉందండి? మన యొక్క సహాయం ఎలా ఉంటుందో అల్లా సహాయం కూడా అలాగే ఉంటుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? నీవు అల్లా వైపు తిరిగితే అల్లా నీ వైపు వస్తాడు. నీవు అల్లా వైపు ఒక అడుగు వెళ్తే అల్లా నీ వైపు గజం వస్తాడు. నీవు అల్లా వైపు నడిచితే అల్లా నీ వైపు పరిగెట్టుంటూ వస్తాడు. అంటే మన యొక్క సహాయం ఎలా ఉంటుందో అల్లా సహాయం అంటకి రెట్టింపు ఉంటుంది. మన సహాయము శూన్యమవుతే అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క సహాయం కూడా ఉండదు. అలాగే అల్లా సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? అల్లా ఖురాన్లో అంటున్నారు, ఎలాగైతే మనం అల్లా సుబ్హానహు వ తఆలాపై ఆశ అయితే పెట్టుకుంటున్నాము, కానీ అల్లా సుబ్హానహు వ తఆలా మాట మాత్రం వినటం లేదు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను అడుగుతున్నారు అల్లా ఎక్కడున్నాడని. నువ్వు చెప్పు, అల్లా వారికి చాలా దగ్గరలోనే ఉన్నారు, అల్లా వారికి చాలా దగ్గరలోనే ఉన్నాడు అని చెప్పు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేను చెప్పినటువంటి ఆజ్ఞను పాటిస్తే నేను వారికి సాయం చేస్తాను అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సహాయము
ఈ ఉమ్మత్కి తప్పనిసరిగా వస్తుంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పిన మాట వినటం వల్లే వస్తుంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సహాయం అంటే ఎప్పుడు కూడా రాదు. అల్లాహ్ అందుకే అంటున్నారు, వలా తహిను వలా తహజను వఅంతుముల్ ఆలౌన ఇన్ కుంతుం ముమినీన్. మీరు భయపడకండి, బెంగ పెట్టుకోకండి, విజయం మీదే. మీరే గనక విశ్వాసులైతే అంటే మనలో విశ్వాసం ఎప్పుడైతే పోతుందో విజయం కూడా పోతుంది, భయం కూడా వచ్చేస్తుంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పండి, నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నాను. నహ్ను అఖ్రబు ఇలైహి మిన్ అబ్లిల్ వరీద్. నేను వారికి అత్యంత సమీపంలో, వారి రాజనాళము కంఠనాళం కంటే సమీపంలో ఉన్నాను. కానీ నేను దగ్గరలో ఉన్నాననే విషయము వారు గుర్తిస్తే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడో ఉన్నాడండి, ఆయన సహాయం మాకేం వస్తుంది అని అనుకోవటము పొరపాటు ఒకటి. రెండో విషయం అల్లాహ్ సహాయం కొరకు మనము చివరి క్షణాల వరకు కూడా చూడాలి. అప్పుడు అల్లాహ్ సహాయం వస్తుంది. ఒక ఉదాహరణ ఇస్తానండి. ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం వారికి అగ్నిలో వేసేటప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ సహాయం రావట్లేదంటే అని అన్నారా? అనలేదు. చివరి వరకు కూడా అల్లాహ్ సహాయం వస్తుంది అని చెప్పి ఆయన నమ్మకంతో ఉన్నాడు. చివరికి అగ్నిలో పడిపోయాడు. అప్పుడు అల్లాహ్ సహాయం వచ్చింది. కాబట్టి అల్లాహ్ సహాయం ఎప్పుడు వస్తుంది? చివరి క్షణాల వరకు కూడా అల్లాహ్ పరీక్షించవచ్చు. చివరి క్షణాల వరకు అగ్నిలో పడుతున్నప్పుడు అల్లాహ్ అన్నాడు, యా నారు కూని బరదు సలామున్ అలా ఇబ్రాహీం. ఓ అగ్ని, ఇబ్రాహీం కొరకు శాంతియుతంగా మారిపో, చల్లబడిపో. ఎప్పుడు సాయం వచ్చింది? ప్రారంభంలోనే వచ్చేసిందా? అగ్నిలో పడేటప్పుడు అల్లాహ్ సహాయం వచ్చింది. చూసారా? కానీ మనం అప్పటి వరకు వేచి ఉండగలమా? అప్పటి వరకు ఓర్పించగలమా? లేదు. ముందే అంటాము ఇంట్లో కూర్చొని అల్లాహ్ సాయం రావాలని. కానీ ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం వారు అగ్నిలో పడిపోయాడు. అందరూ అనుకున్నారు ఆయన కాలిపోతాడని. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఓ అగ్ని ఖబర్దార్. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సహాయం బదర్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎప్పుడు వచ్చింది? అటుపక్క సైన్యం 1000 మంది ఉన్నారు, ఇటుపక్క 313. వీరి దగ్గర ఏమీ లేవు. ఖడ్గం ఉంటే డాల్ లేదు, డాల్ ఉంటే ఖడ్గం లేదు. అటువంటి బలహీనమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు. కానీ ఆ స్థితిలో కూడా వారు అల్లాహ్ పట్ల నమ్మకం విడిచిపెట్టలేదు. రాత్రంతా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ యొక్క సహాయం కోరుతూనే ఉన్నారు. ఆయన దుప్పటి జారుతుంది. అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు అంటున్నారు, తప్పనిసరిగా అల్లాహ్ సహాయం చేస్తాడు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని. అలాగే అల్లాహ్ ఏమన్నాడు? ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీకు నేను దైవదూతల ద్వారా సహాయం చేస్తాను అని అన్నాడు. జరిగింది అదే. ఉదయము యుద్ధమైంది. యుద్ధంలో 313 మంది 1000 మందిపై విజయం సాధించారు. చివరి క్షణాల్లో వస్తుందండి అల్లాహ్ సహాయము. కానీ మనము స్థిరంగా నిలబడితే, ఇన్నల్లదీన ఖాలు రబ్బునల్లాహ్ సుమ్మ ఇస్తఖాము తతనజ్జలు అలైహిముల్ మలాయికా. ఎవరైతే నా ప్రభు అల్లాహ్ అని చెప్పి నమ్ముకుంటారో, ఆ తర్వాత స్థిరముగా నిలబడతారో, వారి సహాయం కొరకు అల్లాహ్ దైవదూతల్ని పంపిస్తాడు. కాబట్టి అల్లాహ్ సహాయము ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు సహాబా జీవితాలు మాకు చక్కగా నేర్పిస్తాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత రోమన్ లాంటి పెద్ద సామ్రాజ్యం పతనమైపోయింది. పర్షియన్ సామ్రాజ్యం, పార్సీక సామ్రాజ్యం పతనమైపోయింది. ప్రపంచంలో ఆ కాలంలో గొప్ప సామ్రాజ్యాలు ముగైరా బిన్ షైబా యొక్క ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ముగైరా బిన్ షైబా కూడా ఎక్కడ వ్యక్తి? అదే తాయిఫ్ వ్యక్తి ముగైరా బిన్ షైబా. ముగైరా బిన్ షైబా పారసీక సామ్రాజ్యంలో యుద్ధం కోసం వెళ్ళేటప్పుడు ఆయన అక్కడ రాజుతో మాట్లాడుతున్నప్పుడు ఆ రాజు అన్నాడు, ముగైరా,
ఏదైనా నేను ధనం ఇస్తాను, మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా, చక్కగా బతకొచ్చు, ఎందుకు మాతో యుద్ధానికి తలబడుతున్నారు? తుప్పు పట్టినటువంటి మీ బాణాలు, తుప్పు పట్టినటువంటి మీ ఖడ్గాలు మాకేం పనికి వస్తాయి? వెళ్ళిపోవచ్చు కదా. ముగైరా బిన్ షైబా ఏమన్నారు తెలుసా? చూడు, ఒక పెద్ద భవనాన్ని కాల్చడానికి పెద్ద అగ్ని అవసరం లేదు, ఒక నిప్పు రవ్వ చాలు అన్నారు. ఆ నిప్పు రవ్వే మేము. ముగైరా బిన్ షైబాతో అంటున్నాడు ఆ రాజు, పార్షిక రాజు, నీకు చాలా బహుమతులు ఇద్దామనుకున్నాను, కానీ నీకు బహుమతులు ఇవ్వనని ఒక బుట్టలో అక్కడ మట్టి తీసి ఇచ్చాడు. ముగైరా బిన్ షైబా ఆ బట్టి తీసుకొని అన్నారు, చాలు, విజయం అయిపోయింది, నీ భూమి నాకు ఇచ్చేసావు, నువ్వు నీ భూమి నాకు ఇచ్చేసావు, విజయం అయిపోయినట్లే అని ముగైరా బిన్ షైబా ధైర్యంతో ఆ వ్యక్తి ముందు అన్నాడు. అబ్దుల్లా బిన్ ఉజాఫా సహమీ రదియల్లాహు అన్హు కూడా సింగిల్గా, ఒంటరిగా ఉత్తరం తీసుకొని పారసిక రాజు దగ్గరికి వెళ్ళారు. పారసిక రాజుకి ఉత్తరం ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు చాలామంది అడ్డారు, మాకివ్వు అని. లేదు, నేను రాజుకి ఇస్తానని చెప్పి రాజుకి ఇచ్చారు. సింగిల్గా, ఒంటరిగా అబ్దుల్లా బిన్ ఉజాఫా సహమీ అల్హమ్దులిల్లా ఆ ఉత్తరాన్ని చించి ముక్కలు చేశాడు ఆ రాజు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎలాగైతే వాడు నా యొక్క ఈ ఉత్తరాన్ని ముక్కలు చేశాడో, అల్లాహ్ యొక్క ఆయతుల్ని ముక్కలు చేశాడో, వాడి సామ్రాజ్యం కూడా అలాగే ముక్కలైపోతుంది అని అన్నారు. అది జరిగింది. కాబట్టి సహాబాల జీవితంలో మాకు తెలుస్తుంది అల్లాహ్ సహాయం ఎప్పుడు వస్తుందో, అల్లాహ్ సహాయం అప్పుడే వస్తుంది. అబ్దుల్లా బిన్ ఉజాఫా అలాగా ధైర్యం చేసి వెళ్ళి సందేశం ఇవ్వటం. అబ్దుల్లా బిన్ ఉజాఫా సహమీ అలాగే రోమన్లకు కూడా దొరికిపోయాడు, రోమన్ల రాజుకు దొరికిపోయాడు. అబ్దుల్లా బిన్ ఉజాఫా సహమీని కాల్చాలని చెప్పి ప్రయత్నించాడు, తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ అబ్దుల్లా బిన్ ఉజాఫా సహమీ లొంగలేదు, ఇస్లాం పైన స్థిరంగా ఉన్నాడు. తన కూతుర్నిచ్చి సగం రాజ్యం ఇస్తానన్నాడు, అన్నీ కూడా తిరస్కరించారు. అప్పుడే వారికి విజయం అనేది దొరికింది, అల్లాహ్ యొక్క సహాయం దొరికింది. అలాగే కాబ్ బిన్ మాలిక్కి రోమన్ రాజు ఉత్తరం పంపించాడు, ఓ మొహమ్మద్ ప్రవక్త నిన్ను బహిష్కరించాడు కదా, వచ్చే నా దగ్గర, నేను ముఖ్యమంత్రిగా చేసుకుంటాను. కాబ్ బిన్ మాలిక్ ఆ ఉత్తరాన్ని తీసుకెళ్లి పొయ్యిలో పడేశాడు. మరియు అన్నాడు, కాబ్ యొక్క విశ్వాసాన్ని ప్రపంచపు ఒక ఉహదా కొనాలనుకుంటుంది అని చెప్పి పడేశాడు. అప్పుడే అల్లాహ్ సహాయం వారికి వచ్చింది. కాబట్టి అల్లాహ్ సహాయము ఊరికనే ఏదో యాదృచ్ఛికంగా గాలివాటానికి అల్లాహ్ సహాయం ఎప్పుడు కూడా రాదు. అల్లాహ్ సహాయం వెనక ఎన్నో త్యాగాలు ఉంటాయి. ఆ త్యాగాల తర్వాతే అల్లాహ్ యొక్క సహాయం వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. నా సమయం కూడా అయింది. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించాక, అల్లాహ్ బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ నీ సహాయం కొరకు ఏ త్యాగాలు అవసరమో అవి చేసే భాగ్యాన్ని జమాత్ సహోదరులకు ప్రసాదించు. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, వారిని క్షమించు, వారిని కరుణించు, వారి సమాజ శిక్షల నుంచి వారిని కాపాడు. మమ్మల్ని కూడా సమాజ శిక్షల నుంచి రక్షించు. రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపు. మా కర్మల పత్రాలు కుడి చేతిలో ప్రసాదించు. పులుసరాతనే వందెనపై నుంచి సులభతరంగా దాటించు. నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ముఖామహమద్ వసంగు, ఆయన సిఫారసు మాకు వసంగు, ఆయన చేతులారా జామె కౌసర్ ప్రసాదించు. అల్లాహ్ నీ అర్ష్ నీడలో మాకు స్థలం ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతు ఫిల్ ఆఖిరతి హసనతు వఖినా అదాబన్నార్. అల్లాహ్ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అందరికీ, ప్రతి వారికి కూడా గొప్ప నీ యొక్క సహాయము, నీ యొక్క కారుణ్యము, నీ యొక్క కృప, నీ యొక్క శుభాలు కల్పించు. ఇటువంటి కార్యకలాపాలు చేసే భాగ్యము ఇంకా ఇంకా ప్రసాదించు. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రహీమ్.